అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఎవరికైనా మన మన పక్కింటోడికి గానీ, ఎదురింటోడికి గానీ, ఇంట్లో వాళ్ళకి గానీ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి గానీ, ఎక్కడైనా దెబ్బ తగిలితే అయ్యో పాపం అని ఖచ్చితంగా సింపతి చూపిస్తాం. కాస్త సానుభూతి కురిపిస్తాం. అయ్యో పాపం దెబ్బ తగిలింది అని. ఎన్ని రోజులు ఉంటుంది ఆ సింపతి? ఇప్పుడు మన పక్కింటోడికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన వెంటనే అయ్యో పాపం దెబ్బ తగిలిందా అని చెప్పి పరామర్శిస్తాం, అడుగుతాం. ఆ రోజు సింపతి ఉంటుంది. నెక్స్ట్ రోజు కనిపించినప్పుడు ఏమయ్యా నొప్పి తగ్గిందా అని అడుగుతాం. నెక్స్ట్ డే కనిపించినప్పుడు తగ్గినట్టు ఉంది కదా, పర్వాలేదు కదా అని అడుగుతాం. ఇంకా మూడో రోజు పట్టించుకోం, నాలుగో రోజు అసలు చూడం. సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు ఒక రెండో మూడో నాలుగో ఐదో ఆరో కుట్లు పడొచ్చుగాక. ఎన్ని కుట్లు వేసినా మ్యాక్సిమం వారం రోజుల్లో మాడిపోతాయి కుట్లు. స్కిన్ కలిసిపోద్ది. ఒక పెద్ద హోల్ పడింది, కుట్లు పడ్డాయి. వైద్యులు చెప్తున్న రిపోర్ట్స్ ప్రకారం కానీ, లేదా మనకున్న బేసిక్ మెడికల్ కామన్ సెన్స్, ఎందుకంటే మనందరికీ దెబ్బలు తగిలిన వ్యక్తులమే, మనందరికీ కూడా ఎక్కడో ఒక టైంలో కుట్లు పడిన వ్యక్తులమే కదా, తెలుసు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా. సో మనకి దెబ్బ తగిలినప్పుడు మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో కుట్లు వేశారంటే ఒక వారం రోజుల్లో తీసేస్తారు కదా. సో ఆ తర్వాత కుట్లు తీసేసిన తర్వాత బ్యాండేడ్ తీసేయచ్చు. తీసేస్తే దానికి గాలి తగలాలి, కాస్త ఫ్రీగా వదిలేయాలి అంటారు. ఆ తర్వాత అవే కుట్లు మాని నెమ్మదిగా మచ్చ ఒకటి ఉంటుంది, చిన్న స్పాట్లా ఉంటుంది. దాన్ని నెమ్మదిగా ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఒక ఆయింట్మెంట్తో తగ్గిస్తారు. ఇది ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్, ఏదైనా చిన్న దెబ్బ తగిలితే. కానీ ఒక దెబ్బ తగిలితే ఒక 3 కుట్లు పడ్డాయి, 2 కుట్లు పడ్డాయి అన్నారు ఆ రోజు. ఒక బ్యాండేడ్ వేసుకున్నారు. ఆ తర్వాత రోజు కూడా బ్యాండేడ్ వేశారు. ఆ తర్వాత రోజు ఇంకో సైజ్ బ్యాండేడ్ వేశారు. ఆ నెక్స్ట్ డేకి ఇంకో సైజ్ బ్యాండేడ్ వేశారు. సో బ్యాండేడ్ సైజు పెరుగుతూ ఉందన్నమాట. ఏదో మనకు ఆకాశంలో నక్షత్రాల సైజులు పెరుగుతాయి చూడండి. నక్షత్రాల సైజులు మనం దూరం నుంచి కొన్ని నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి, కొన్ని పెద్దగా తలతర మెరుస్తూ ఉంటాయి, కొన్ని దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి కదా. అలా ఫస్ట్ రోజు ఒక చిన్న దెబ్బ ఇట్లా కనిపించింది మనకి కదా. ఆ తర్వాత దానికి బ్యాండేడ్ వేసుకొని వచ్చారు. సో అట్లా ఇలా ఆ నెక్స్ట్ డేకి ఇలా వచ్చింది. ఆ నెక్స్ట్ డే అది స్క్వేర్ అయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్క్వేర్ అయింది. సో ఇప్పుడు ఈ దశలో ఉందన్నమాట. ఇలా ఉన్నది ఇలా వచ్చింది. సో ఇది ఓట్లు తెప్పిస్తుందా? ఒక పెద్ద నాయకుడికి, సీఎం గారికి దెబ్బ తగిలింది, కుట్లు పడ్డాయి, బ్యాండేడ్ వేశారు, దాంతోనే ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇది ఓట్లు తెప్పిస్తుందా? నవ్విస్తుందా? నవ్వులు పాలు చేస్తుందా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఏ డాక్టరు కూడా, డాక్టర్ వరకు కాదు, నేను డాక్టర్ల గురించి మాట్లాడను, డాక్టర్లు చెప్తారన్నాం. ప్రతి ఒక్కరు మనం కూడా ఏదో ఒక సందర్భంలో దెబ్బలు తిన్న వాళ్ళమే కదా, మనకు తెలీదా ఎన్ని రోజులు ఉంటుంది ఆ కుట్లు, ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది అని. సో ఇక్కడ మీరు చూస్తే ఇది అర్థమవుద్ది. ఇదిగోండి, 13వ తేదీని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. 13వ తేదీ, ఈరోజు 25వ తేదీ, అంటే దాదాపు 26వ తేదీ, అంటే కరెక్ట్గా 13 రోజులు అయింది. రేపటికి 2 వారాలు. 13 రోజులు అయినా సరే ఇంకా బ్యాండేడ్ తీయలేదు, అతికించుకొనే ఉన్నారంటే మే 13వ తేదీ వరకు తీయకపోతే ఎంత ప్రమాదం. నిజంగా మే 13వ తేదీ వరకు తీయకపోతే, ఇదిగో 13వ తేదీ ఇలా ఉన్నది, 13వ తేదీ నైట్కి ఇలా ఉంది, 14వ తేదీకి చికిత్స తర్వాత ఇలా వచ్చింది, ఆ తర్వాత ఇలా ఉంది. చూసారా, పెద్ద అయింది. ఇక్కడ ఉన్నది ఇలా పెద్ద అయిందన్నమాట. సైజు పెరుగుతుంది. ఎందుకంటే జనంలోకి వెళ్ళే కొద్దీ దాని సైజు పెంచుతున్నారు. సాధారణంగా డాక్టర్లు, వైద్యులు ఎంత పెద్ద నిపుణుడు అయినా సరే ప్లాస్టర్ పెట్టొద్దు అంటారు. ఫస్ట్ 3 డేస్ పెట్టాలి. ఎందుకంటే డస్ట్ పడకుండా, అలర్జీ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా పెట్టండి అంటారు. ఎప్పుడైతే కుట్లు మాడతాయో తీసేయమంటారు. ఎందుకంటే ఇంక ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదు. యాంటీబయాటిక్స్ పడతాయి కదా, ఒక 2 రోజులు యాంటీబయాటిక్స్ వేస్తారు కదా ఖచ్చితంగా, ఒక ఇంజెక్షన్ చేస్తారు కదా, పెయిన్ కిల్లర్స్ వేస్తారు కదా, మొదటి 2 రోజులు ఇవన్నీ వేస్తారు. కాబట్టి 3వ రోజు నుంచి ఎటువంటి మెడికేషన్స్ అవసరం లేదు, అది కూడా తీసేయమంటారు. ఇంక ఇన్ఫెక్షన్ రాదు. సో మీరు తీసేసి ఫ్రీగా తిరగండి. దానికి ఎయిర్ ఫ్రీ, గాలి తగిలితే నెమ్మదిగా కుట్లు అవే మాడతాయని బేసిక్ కామన్ సెన్స్. అందరికీ కూడా ఏదో ఒక చోట దెబ్బలు తగిలే ఉంటాం, దెబ్బలు కాసే ఉంటాం. పిల్లలకు కూడా ఆడుతా దెబ్బలు తగులుతుంటాయి. అంటే ప్రతి ఇంటికి కూడా తెలుసు ఆ బ్యాండేజ్. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే,
ఓట్లు పడతాయా లేదా అని ఎందుకు అంటున్నానంటే, మన రాష్ట్రంలో 1,80,00,000 ఇల్లు ఉంటే ఆ 1,80,00,000 ఇళ్ళల్లో కూడా ఆ దెబ్బ యొక్క పవర్ ఏమిటి, ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎప్పుడు బ్యాండేడ్ వేస్తారు, ఎప్పుడు బ్యాండేడ్ తీసేస్తారనేది తెలుసు. ఇదేదో పెద్ద శాస్త్రం కాదు, పెద్ద వైద్య శాస్త్రం ఏమీ కాదు, వైద్య నిపుణులే రావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ చాలు, బేసిక్ కామన్ సెన్స్ చాలు. సో ఇంకా తీయకపోతే ఎట్లా? ఇది డ్రామా అని తెలిసిపోద్ది, అంటే నవ్వుల పాలు అయిపోతారు. ఇది సింపతి కోసం నడుపుతున్న డ్రామా అని తెలిసిపోద్ది. అలా తెలిస్తే వైసీపీకే నష్టం. ఎక్కువ కాలం ఉండటం వలన ప్రజలు చర్చించుకుంటారు, అరే 13వ తేదీన దెబ్బ తగిలింది ఇప్పటికీ తీయట్లేదు అని నవ్వుల పాలు అయిపోతారు, చర్చించుకుంటారు. అది అంత మంచిది కాదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి అలా ఇప్పటికే చాలామంది రకరకాల సెటైర్లు అవి ఇవి వేస్తారు, అల్లరి చిల్లరగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలా అంతగా ట్రోలింగ్కి గురవడం కూడా మంచిది కాదు ఆ హోదాలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. సో నిన్న సునీత గారు కూడా చెప్పారు, ఇంకా ప్లాస్టర్ అక్కడ ఉంటే సెప్టిక్ అయిపోద్ది అని. మేబీ అది కూడా నిజమే కావచ్చు. ఆమె కూడా ఒక డాక్టర్, ఆమె కూడా మంచి పేరు ఉంది ఆమెకు. సో ఒకసారి రాష్ట్రంలో ప్రజలే ఆలోచించాలి. ఒకవేళ మే 13వ తేదీ వరకు తీయము, మే 13వ తేదీ పోలింగ్ ఉంది కాబట్టి ఆ తర్వాత రోజు తీస్తాము అని అనుకుంటే ఇంకెవరు బాగు చేయలేరు. అది మేబీ ఐపాక్ ప్లాన్ కావచ్చు. ఇది ఆ ప్లాస్టర్ ఉంచడం, ఆ దెబ్బ తగలడం ఎవడో కొట్టుంటాడు, వాళ్ళు చెప్పింది నిజమవ్వచ్చు కాక, కానీ ఆ ప్లాస్టర్ అన్ని రోజులు ఉంచాలి, అది జనం చూసి కుయ్యో ముర్రో అని ఏడవాలి, సింపతి పడాలి, ఆ సింపతితో ఓట్లు గుద్దేయాలి అని అనుకుంటే ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇవి. సో కాలం మారుతుంది, రాజకీయ ప్లాన్లు కూడా మారాలి. సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.